Hello all, welcome back to our channel Sri Sai Degree College, Kavali. ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణపై అవగాహన సదస్సు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం 1000 మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే నెట్ లో చూడండి. నెట్ అనేది మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఇయర్ రెగ్యులర్ గా కనీసం యావరేజ్ గా ఒకసారి 1200 అవుతుంది, 1400 అవుతుంది, 980 అట్లా అవుతుంది, 2000 అట్లా యావరేజ్ 1000 సెలెక్ట్ చేస్తుంటుంది. కాబట్టి మీకు యూపీసీలో భారతదేశంలోనే అత్యున్నతమైన జాబ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఐఏఎస్, తర్వాత ఐపీఎస్, తర్వాత ఐఎఫ్ఎస్, తర్వాత ఐఆర్ఎస్, తర్వాత ఐఆర్టీఎస్ అలాంటి. అయితే ఈ ఐఏఎస్ జాబ్ చాలా కష్టం, చాలా డిఫికల్ట్, ఇది మనకు రాదు అనేటువంటి ఒక రకమైన రాంగ్ నోషన్ సొసైటీలో ఉంది. పిల్లల్ని చాలా మంది డివైడ్ చేస్తుంటారు. అది చాలా కష్టం, మీకు ప్రిపేర్ కావద్దు, ఏదైనా ప్రిపేర్ అవ్వండి, ఏదో వస్తుంది అని చెప్తుంటారు. ఐఏఎస్ ఇంటర్వ్యూలో నాకు ఏం జాబ్స్ పోయింది కాబట్టి దాని మీద నేను పూర్తి అవగాహనతోనే చెప్తున్నాను. అంటే నేను రాశాను, లీడ్స్ 4 సార్లు సెలెక్ట్ అయ్యాను, మెయిన్స్ 4 సార్లు రాశాను, లాస్ట్ 4సారి నేను ఇంటర్వ్యూకి ఎంతలో పోయింది. కాబట్టి ఇది అసాధ్యమైన కాదు. ఇది ఒకటి అర్థమవుతుందా? దీంతో ప్రిలిమ్స్ మెయిన్స్ అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ కూడా ఉంది. అయితే ఈ ఐఏఎస్ వల్ల మనకేంటి బెనిఫిట్స్? ఇంత కష్టపడి 1 year అని మీరు చదివితే ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ వెళ్తారు. ఎవరికి రానటువంటి ఒక గొప్ప అరుదైన గౌరవాన్ని మీరు పొందొచ్చు. ఒక సివిల్ సర్వెంట్ అనే అతనికి మీకు ఏ జాబ్ లో లేనటువంటి ఒకే ఒక ఫెసిలిటీ ఈ సివిల్ సర్వీస్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కష్టపడి డాక్టర్ అయ్యారనుకోండి, ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ గా ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి డాక్టర్ అయినా వాళ్ళ లైఫ్ అంతా దేంట్లో ఉంటుంది? డాక్టర్ గానే ఉంటాడు, అవునా కదా? దీని ఎవరు బికమ్స్ ఏ అదర్ పర్సన్ అవ్వలేడు. ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంజనీర్ అయినా సరే అతని లైఫ్ సెటిల్మెంట్ కానీ కెరీర్ ఎండ్ కానీ ఖచ్చితంగా ఇది ఎంత ఉంటుందంటే ఇంజనీర్ గానే ఉంటుంది. కానీ మన ఇండియాలో ఇద్దరికి మాత్రమే ఏ జాబ్ అయినా చేసేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా చెప్పండి, 3. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ఐఏఎస్. ఇప్పుడు ఐఏఎస్ అనే అతను చాలా మందికి ఏమనుకుంటారంటే ఐఏఎస్ వస్తే 50 కలెక్టర్ అవుతారు. సరే, మన భారత అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ బై దమ్. సరే, ఎలా సరే వాళ్ళు కంట్రోల్ చేస్తారంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన భారతదేశం అంటే ఇండియా ఇస్ అడ్మినిస్టర్డ్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది తెలిసిందా లేదా? మీకు అందరూ తెలుసు. మరి ఆ కాన్స్టిట్యూషన్ లో ఏముంది? 3 టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ ఉన్నాయి. ఒక దేశాన్ని పరిపాలించడానికి 3 టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, అంటే ఇట్ మేక్స్ ద లాస్ త్రూఅవుట్ ద కంట్రీ. భారతదేశం సంబంధించినటువంటి చట్టాలు చేస్తుంది. ఆ చట్ట ప్రకారమే ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలి. ఎవరైతే ఆ చట్టాన్ని అంగీకరిస్తారో వాళ్ళు శిక్షిస్తారు. అది మనకు కామన్, అదే జనరల్ నాలెడ్జ్, అవునా కదా? మరి ఆ పార్లమెంట్ ఎవరు ఉంటారు? పార్లమెంట్ మెంబర్ తో పాటు ఆ బిల్స్ పెట్టేది ఎవరంటే కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, హెల్త్ మినిస్టర్ అని, ఇరిగేషన్ మినిస్టర్ అని, హోమ్ మినిస్టర్ అని ఉంటారా కదా? మరి ఆ మినిస్టర్స్ మన రాజ్యాంగం ఏముందంటే ఏ వ్యక్తి అయినా సరే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ మెంబర్ గా పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఆయన చదువుకున్నాడా లేదనేది తెలియదు, అలా కదా? కానీ
వాళ్ళు చదువుకోకపోయినా ఒక మినిస్ట్రీని ఎలా నడుపుతున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరంటే ఆ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ అయినా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎత్తి అనేక రకాలైనటువంటి లాస్ తయారు చేసి ఆ మినిస్టర్ ఇస్తే ఆ మినిస్టర్ పార్లమెంట్ లో పెట్టి బాగా చేయించి భారతదేశం మొత్తాన్ని అమలు చేస్తున్నారు. అవునా కదా? అంటే ఒక వ్యక్తి గాన ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయితే మీ ఆలోచన విధానము ఖచ్చితంగా భారతదేశ విధానాలను మార్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితి తీసుకోవడంలో మీరు కూడా ఒక వ్యక్తిగా మారిపోతాం. ఓకేనా? ఇది 100% కరెక్ట్ కదా? కాబట్టి అది అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, అంతేగాని అంత డిఫికల్ట్ కాదు. తర్వాత ఐపీఎస్ ఐఆర్ఎస్ అంటే ఐపీఎస్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఐఏఎస్ కొడితే ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చెప్తాను, ఒకసారి చూడండి. మన కింద నుంచి చెప్తాను. మన రాజ్యాంగంలో 2 రకాలైనటువంటి అడ్మినిస్ట్రేటివ్స్ పెట్టున్నారు. ఎవరంటే మీ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ డైరెక్ట్ నేను తయారు చేసుకున్నాను. ఒక స్టూడెంట్ ని మనం చక్కగా చెప్పాలంటే మనం చదివి దాన్ని ఎంత కూడా ఫిల్టర్ చేసుకొని ఆ స్టూడెంట్ ఎలా చేస్తారే అన్న దాని మీద నేను ఒక చార్ట్ తయారు చేసుకున్నాను. మీరు చదవండి, ఇది కరెక్టా లేదా మీరు నెట్ అయినా కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చెప్తాను మీకు ఒక 2 నిమిషాలు. ఎలా అంటే విలేజెస్ లో విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారా? పంచాయతీ ప్రెసిడెంట్ తో పాటు విఆర్ఓ కూడా ఉంటాడు. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని ఒక అతను. అదేవిధంగా మండలంలో ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, మండల డెవలప్మెంట్ ఆఫీసర్. అదేవిధంగా అది మండల పరిషత్ చైర్మన్ ఉంటాడు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే మండల పరిషత్ చైర్మన్, ఒక ఎంఆర్ఓ ఉంటాడు. అదేవిధంగా ఒక డివిజన్ తీసుకున్నాను అనుకోండి, ఒక డివిజన్ లో మా డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు. అదేవిధంగా ఒక జిల్లాలో తీసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటాడు, అనేక మంది మంత్రులు ఉంటారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. మన స్టేట్ లో తీసుకుంటే చీఫ్ మినిస్టర్ ఉంటాడు, ఈయన క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు. అదేవిధంగా మన కంట్రీలో తీసుకుంటే చీఫ్ సెక్రటరీ ఉంటాడు స్టేట్ లో. అదేవిధంగా కంట్రీలో తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు. మీరు ఒక చాట్ లాగా తీసుకున్నారు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఈక్వల్ టు ద క్యాబినెట్ సెక్రటరీ. అంటే మీకు ప్రైమ్ మినిస్టర్ నడుస్తున్నాడు అంటే కారణం అతని యొక్క తెలివి పని. అంటే నో డౌట్ ఈజ్ ఏ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. ఆయన్ని అన్ని విధాలుగా నడిపించేటువంటి ఒక్క వ్యక్తి అంటే క్యాబినెట్ మినిస్టర్, దిస్ క్యాబినెట్ సెక్రటరీ. నేను ఎట్లా కొట్టాలి? ఈ క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. అర్థమవుతుందా? అంటే ఒక దేశాన్ని భారతదేశంలో ఉండే ప్రతి ఎంప్లాయర్, వాడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ అని లేదు, అనేక లక్షల మంది కేవలం అతని కింద వర్క్ చేస్తుంటారు. అవునా కదా? అదే స్టేట్ లో చూసుకుంటే ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారు, చీఫ్ సెక్రటరీ ఉంటారు. మీరు మీటింగ్ లో చూడండి, ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పక్కనే సీఎం పక్కనే చీఫ్ సెక్రటరీ కూర్చో ఉంటాడు. అవునా? అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, తర్వాత వచ్చేసి ఎంఆర్ఓ, అదేవిధంగా విలేజెస్ లో ఖచ్చితంగా విఏఓ. మీరు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే మీరు విలేజెస్ లో ఉంటారనుకోండి, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మీకు విలేజ్ ప్రెసిడెంట్ పెడితే తెలుస్తుందా, విఏఓ పెడితే తెలుస్తుందా? మరి ఎందుకు అంటే కాన్స్టిట్యూషన్ మాట చెప్పుకున్నారు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ నాన్ పర్మనెంట్స్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఎలాంటి వాళ్ళు అంటే నాన్ పర్మనెంట్స్. వాళ్ళకంటూ స్థిరమైన కాల పరిమితి లేదు. అంటే ఎప్పుడైనా వాళ్ళు తీసేయచ్చు కదా, అవునా కదా? మరి మన భారతదేశాన్ని నడిపించేటువంటి వ్యక్తులు ఎవరంటే గవర్నమెంట్ అథారిటీస్, గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళు మారు ఒకసారి సెలెక్ట్ అయితే. అందుకనే చూడండి, అటు విలేజెస్ లో విఏఓ ఉంటుంది, మండలంలో ఎంఆర్ఓ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లో కలెక్టర్ ఉంటుంది, స్టేట్ లో చీఫ్ సెక్రటరీ ఉంటుంది, కంట్రీలో క్యాబినెట్ సెక్రటరీ ఉంటుంది. అంటే కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మనం ఏ పొజిషన్ కోరుకోవాలి, మరి ఎలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని మీరు ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కొట్టచ్చు. దాంట్లో మనము ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఖచ్చితంగా చాలా ఎక్కువ ఫీజులు ఉంటాయి. ఒక్క సంవత్సరానికి మీరు ట్రాన్స్ఫర్
ఎవరన్నా అడగండి, 3 lakhs తీసుకుంటారు ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీజ్. అదే విధంగా మీకు ఉండడానికి హాస్టల్ అయితే మళ్ళీ ఒక 3 lakhs 6 lakhs లేకుండా ఒక సంవత్సరం ఢిల్లీలో ఉండలేదు. అదే హైదరాబాద్ అనుకోండి మినిమం 5 lakhs పడుతుంది. మనం అలా తీసుకోవట్లేదు, చాలా చాలా తక్కువ ఫీజుతో అదే రకమైన బుక్స్ మేము మీకు బుక్స్ లిస్ట్ ఇస్తాం. ఆ బుక్స్ లిస్ట్ మీ దగ్గర పెట్టుకోండి.